నీటి సమస్యను పరిష్కరించకుండా మా పంచాయతీలోకి రాజకీయ నాయకులు అడుగు పెట్టకూడదని ఊరి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఊరందరికీ వాటర్ ట్యాంక్ ని కట్టిస్తానని పంచాయతీ ప్రెసిడెంట్ ముసలి వాళ్లను నూతిలోకి దోసివేశాడనే వార్త అవాస్తవం. షార్ట్ ఫిల్మ్ యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ వీడియో తీసింది షార్ట్ ఫిల్మ్ కోసమేనని ప్రకటించారు. మరిన్ని ముఖ్యమైన వార్తలు కొంత విరామం తరువాత. గుడ్ మార్నింగ్. నువ్వు ఆ జింగిల్ లిరిక్స్ చదివావా? నేను చదివాను ఫాదర్, కానీ దానికి నా వాయిస్ సెట్ అవుతుందో లేదో తెలియట్లేదు. హార్మోన్ ట్రీట్మెంట్ అది జరుగుతోంది కదా, అందుకని ఇన్ బిట్వీన్ వాయిసే ఉంటుంది. మనకు కావాల్సింది అదే, అంటే పురుషుడి గొంతుతో ఒక స్త్రీ శబ్దం. ఓకే, చాలా బాగుంటుంది. లిరిక్స్ బాగున్నాయి ఫాదర్. అయితే నా మ్యూజిక్ బాగోలేదా? హే, అది కూడా బాగుంది. ఇకపై నేను బాగా పర్ఫామ్ చేయాలిగా. బానే పాడతావులే. సరే, నా వాయిస్ జాన్ కెనడీకి నచ్చుతుందో లేదో. నువ్వే ఈ పాట పాడావన్న విషయం ప్రస్తుతానికి మనలోనే ఉంటే మంచిది. మరేం పర్వాలేదు, నేను మసాలా గిసాలా యాక్ట్ చేసి సూపర్ గా రెడీ చేస్తాను. నువ్వు సూపర్ గా పాడితే అది మసాలా మనం తర్వాత పెడదాం. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం కంటే చర్చి ఫాదర్ అయ్యి ఉంటే భలే ఉండేది. నువ్వు గనక చర్చి ఫాదర్ అయ్యావంటే పోపు ఇక్కడికి వచ్చి చర్చిలన్నీ మూసేస్తాడు. నువ్వు తనకి ఆ ట్రాక్ పాడి వినిపించు. అసలు నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ముందు నువ్వు టీ తీసుకురా, తర్వాత తనకి ట్రాక్ పాడి వినిపించు. ఆ తర్వాత బట్టలు ఉతికితే సరిపోతుంది. టీ చాలుగా? అంతే. అవును, ప్రాణాలు తోడేస్తున్నాడు. నువ్వు రిహార్సల్ చెయ్యి. న్యూస్ బులెటిన్ ముగిసిన వెంటనే మనం రికార్డింగ్ మొదలు పెడతాం. మేరీకుటి, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయావు? ఇదిగో జింగిల్ పాడావు కదా, డబ్బులు తీసుకో. అయ్యో, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? అరే, ఫాదర్ ఏమన్నారు? థ్యాంక్ యూ. ఈ పాట హిట్ అయిందంటే నేను 10 మందికి వేసి వినిపించి సంతోషిస్తాను. అంతా మంచి జరుగుతుంది. మీ పాటని ఈ ప్రపంచం మొత్తం ఒకరోజు విని మెచ్చుకుంటారా? ప్రపంచం అంతా మెచ్చుకోపోయినా మన ఊరు మెచ్చుకుంటే చాలు. అది జరుగుతుందిలే. మేరీ గారు ఎక్కడికి బయలుదేరారేంటి? చీరలో బలు సెక్సీగా ఉంది కదరా, కానీ నీ వ్యాపారం ఇక్కడ జరగదు, అర్థమైందా? మీ ఇద్దరి మధ్య ఈ డబ్బులు బిజినెస్ ఏంట్రా? ఎఫ్ఎం లో పాడినందుకు డబ్బులు ఇవ్వడానికి వచ్చానన్నా. పాట ఇప్పుడు పాడమని చెప్పరా? బస్ వచ్చింది, మీరు కొట్టి నువ్వు వెళ్ళు, నేను డీల్ చేస్తాను. ఒక పాటకి ఎంతరా రేటు? ఏయ్, ఒకసారి పాట పాడిపోవే. రేయ్, మాకు కూడా 2 పాటలు పాడిపోరా అన్నా. దీని విషయంలో జాగ్రత్తగా ఉండు, మగాళ్ళని చెడగొడుతుంది కొంచెం. ఈ విధంగా ఎగతాళి చేయడానికి తనేం చేసిందన్నా మీకు? ఈ సమాజంలో తన్ని బతకనివ్వండి. బతకనివ్వరా? వీళ్ళని చూస్తేనే పొద్దున్నే అపశకునం. వీడిని ఇక్కడి నుంచి తరిమేస్తాను చూడు. మాక్సిమం ట్రై చేయండి. తను నిప్పు లాంటిది. మీరు చెయ్యేశారు అనుకోండి, మీ చేతులు కాలిపోతాయి. మూసుకుని వెళ్ళండి. పని పట్టాలని ఎదవనాయలా. చెన్నై హాస్పిటల్లో లింగ మార్పిడి చేయించుకుని స్త్రీగా మారనని మీరు అంటున్నారు. బట్ అస్ అ గవర్నమెంట్ సర్జన్ నేను ఎలా మీకు సర్టిఫై చేయగలను? అది ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇవ్వాలి కదా. సార్, ఇదే ఆ సర్టిఫికేట్. సార్, ఆధార్ కార్డు పాస్పోర్టుల్లో కూడా ఈ జెండర్ చేంజ్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే గవర్నమెంట్ సర్జన్ అయినటువంటి మీలాంటి వారు సర్టిఫై చేయాలట. ఇది స్ట్రిక్ట్లీ లీగలే. ఇది లీగలా కాదని మీరు చెప్తున్నారా? సార్, నేను ఒక పిఎస్సి టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నాను. దానికి ఇది ఎంతో అవసరం. ప్లీజ్ హెల్ప్ మీ. ట్రాన్స్జెండర్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని మీరు మిస్యూజ్ చేయరని ఏంటి గ్యారంటీ? దీన్ని యూజ్ చేసుకుని గవర్నమెంట్ రాయితీలు పొందొచ్చు కదా, ఏమంటారు? సార్, చెన్నైలో కార్పొరేట్లో చేసే ఉద్యోగానికి ఇచ్చే శాలరీలో 1% కూడా ఉండదు సార్ మీరు ఇచ్చే గవర్నమెంట్ హెల్ప్. నాకు ఇదేమీ అక్కర్లేదు సార్. నాకు నేనుగా బతకడానికి సార్ ఇది. ఓకే,
నేను డిఎం గారిని కన్సల్ట్ చేసి చెప్తాను. మీరు నెక్స్ట్ వీక్ రండి. మోర్ నాచ్ రహాతా ఏ క్రియ వస్తుంది? షహర్మత్. కొట్టనంటే ఏం చదువుతున్నావు నువ్వు? హే, నీ జింగిల్ సూపర్గా ఉంది. ఈ రోజు నుంచి రేడియోలో ప్లే చేస్తున్నారు. గాయకురాలివి పోలీసు అవ్వాలంటున్నావు. ఇలా సాగితే నువ్వు అసలు చేతులు చెక్కవనుకుంటాను. ఇలా అయితే ఇది కూడా చిక్కదు, దేనిలోనూ పాస్ అవ్వదు. అదంతా అది పాస్ అయిపోతుంది. ఇప్పుడు పాస్ అయ్యి ఏం చేస్తుంది? అలా చెప్పండి అమ్మా, నేను మీలాగే బిజినెస్ ఉమెన్ అవుతాను. ముందు ఫోన్ పక్కన పెట్టు. నీకు ఎన్నిసార్లు అని చెప్పాను నా ఫోన్ తీయొద్దని? దానికోసం నేను వాట్సాప్ ఏం ఓపెన్ చేయలేదు కదా. వాట్సాప్ ఓపెన్ చేసినా ఏముంది? నువ్వెందుకని అవుతున్నావు? ఇలా చూడు, నా కోపం వచ్చిందనుకో చెప్పేస్తాను. చెప్పవే, చెప్పు. నేను వింటాను. నువ్వేం చూసావో చెప్పు. హా? కొన్ని సమయాల్లో మీ నాన్న స్వభావం అలా కనిపిస్తోంది. ఏయ్, ఏంటి జూలీ, అలా చూస్తున్నావు? నోరు మూసుకో. నేను ఎప్పుడే వచ్చేస్తాను. అమ్మ ఫోన్ తర్వాత చేస్తాను. చూసుకుంటాను. ఇప్పుడు నేనే నీకు నేర్పిస్తాను. అయినా నీకు సగర్మ సుగర్మ అంటే ఏంటో తెలుసా? అమ్మా, మీరు బాగున్నారా? రే, నువ్వు బాగున్నావా? నాకు ఏ దిగులు లేదు. నా గురించి ఆలోచించి దిగులు పడద్దు. నీ గొంతు వింటుంటే నాకే అర్థం కావడం లేదురా. ఒకసారి ఇంటికి రారా, నిన్ను చూడాలనిపిస్తోందిరా. వస్తాను. నాన్నగారిని చూసావా? నానేమైనా చెప్పారా? ఆయనకి నువ్వంటే పడదని నాకు తెలుసు కదా. ఆయన మొహం చూడగానే నాకు అర్థమైంది. ఆయన ఏం చేస్తుంది? చదువుకుంటోంది. తనకి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా. ఏదో ఒక రోజు వస్తానులేమ్మా. నాన్న ఇంట్లో లేనప్పుడు వస్తే బాగుంటుంది. రేడియోలో ఫాదర్ స్పీచ్ స్టార్ట్ అవబోతుంది. ఫోన్ పెట్టేసిరా. ఇలా చూడు నాన్న, నేను తర్వాత ఫోన్ చేస్తాను. మల్టిప్లికేషనే కదా అందరికి టఫ్ అనేది. అందులో ఈజీ వే నాకు తెలుసు, నేను చెప్తాను, నేర్చుకోండి. చూడండి, ముందుగా ఫస్ట్ డిజిట్ 1 into 3 అంటే 1 into 3 ఎంత? 3. వెరీ గుడ్. ఇదిగోండి, ఆ 3 మనకు ఫస్ట్ డిజిట్ అన్నమాట. నాకున్న పెద్ద బాధ ఏంటో తెలుసా? ఎవరికీ తెలియకుండా నేను నా మ్యూజిక్ ఇక్కడోళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పి ఆగిపోతుందేమోనని. ఓ, అలా ఎప్పుడు నువ్వు అనుకో కాల్వేన్. ఆ లైఫ్లో మ్యూజిక్ ఉంటే కూడా అది ఒక భాగ్యమే కదా. అలా ఆలోచించడం తన వల్ల కాదు కదా. తను యేసుదాస్ అనుకుంటాడు. యేసుదాస్ కాదు, ఏఆర్ ఓ, రెహమాన్. నీ మొహం చూస్తే అది చెబుతారు. నా మొహం చూస్తే మీ మొహంలా ఉందని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు. నేను మీకు పుట్టానో లేకపోతే ఇంకెవరికి పుట్టానో ఎవరికి తెలుసు. అందుకే గెడ్డ పెట్టుకు తిరుగుతున్నాను. అలా అనకరా, ఆ తర్వాత నాకే అనుమానం వస్తుంది. అలా నువ్వేదైనా అడిగావా మేరీ? నేను అటువంటి వాటిని కేర్ చేయను ఫాదర్. వెరీ గుడ్. అది వదిలే. పిల్లల చదువుల్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా మేరీ? స్కూల్ టీచర్స్ అందరూ వీళ్ళ మీద కంప్లైంట్ మాత్రమే చేస్తున్నారు. సమస్యలు విద్యార్థులకు కాదు ఫాదర్, టీచర్స్కే. ఒక సబ్జెక్ట్ విద్యార్థికి నచ్చాలంటే ముందు టీచర్ దాన్ని అర్థం చేసుకోవాలి. అది కరెక్టే. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను లైబ్రరీకి వెళ్ళాలి. అయితే నాతో రా, నేను డ్రాప్ చేస్తాను. నువ్వెక్కడికి? సినిమాకి. ఏ సినిమా? ఇంగ్లీష్ సినిమాకి. ఆ సినిమాకి పేరు ఆ లేదా? సినిమాకి పేరు లేదు, ఆ. ఎందుకంటే జైలు బెటర్. మేరుకుటి పద వెళ్దాం. సరే ఫాదర్. చూడు, వాడు మంచివాడు కాదు. నువ్వు బైక్ వెనకాల కూర్చున్నప్పుడు జాగ్రత్తగా కూర్చో. రేపటి పోలీసుని ఫాదర్.